వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. కళ్ళు గీత కార్మికులకు సంబంధించి వారికి కేటాయించిన మద్యం దుకాణాల టెండర్ ప్రక్రియకు సంబంధించి లాటరీ పద్ధతి ఇవాళ ప్రారంభమైంది. సో విశాఖలోని విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో ఈ ప్రక్రియ అంతా జరుగుతుంది. సో ఇప్పుడే ఈ లాటరీకి సంబంధించి ప్రక్రియ ప్రారంభమైంది. సో మనం లోపలికి వెళ్ళి లాటరీ పద్ధతి ఎలా జరుగుతుంది, ఎంతమంది కాంపిటీషన్కి వచ్చారు అనే విషయాలను చూద్దాం. సార్ చెప్పండి, మీరు ఈ షాప్ దక్కించుకున్నారు, మీకు ఎలా ఫీల్ అవుతుంది? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఎప్పుడు లేని విధంగా గౌడ్స్కి, బల్జా శెట్టికి వీళ్ళందరికీ గవర్నమెంటు షాపులు కేటాయించడం వల్ల విశాఖపట్నంలో 14 షాపులలో మేము 5 షాపులలో కాంటాక్ట్ చేసాము. ఒక షాప్ మాకు సక్సెస్ఫుల్ అప్లికెంట్గా వచ్చింది గజెట్ నెంబర్ 10లో. మాకు చాలా ఆనందంగా ఉంది. గవర్నమెంట్ మీద మాకు మంచి ఒపీనియన్. ఈ షాపులు మంచిగా నడిపించి మా కులాలకు కేటాయించినందుకు మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంటే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఇటువంటి కొత్త తరహాగా అంటే గౌడ్స్కి కేటాయించాలని ప్రభుత్వం ఈసారి నిర్ణయం తీసుకుంది. సో నిర్ణయం ప్రకారం సజావుగా సాగింది ప్రక్రియ. చాలా బాగా జరిగింది. వాళ్ళు స్టార్టింగ్ ఓపెన్ అన్ని షాపులు ఇచ్చేటప్పుడు ఇవ్వలేరు, మాకు కొద్దిగా టైం పెట్టి కేటాయిస్తామన్నారు. కేటాయించిన టైంకు కేటాయించారు. ఎలక్షన్ వల్ల కొద్దిగా లేట్ అవడం వల్ల ఈరోజు ఈ అప్లికెంట్ ఈరోజు తీయడం జరిగింది విశాఖపట్నంలో. మా కుల అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మొత్తం కూడా టోటల్గా మన విశాఖపట్నం జిల్లాలో 14 షాప్స్కి గీత కులాల వారికి రిజర్వ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ పాలసీ ప్రకారంగా 14 షాప్స్కి మొత్తం 316 అప్లికేషన్స్ అప్లై చేసినారు. యాక్చువల్గా 6/2 ఎలా జరగాలి, కొద్దిగా ఎలక్షన్ కోడ్ సందర్భంగా ఈరోజు 6/3 లాటరీ తీసాము. జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మొత్తం లాటరీ జరిగింది. మొత్తం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. 14 షాప్స్కి 14 డిఫరెంట్ పర్సన్స్ వచ్చారు. జనరల్గా ఏంటంటే ఈ షాప్లో 1 షాప్ ఫర్ 1 లైసెన్సే, కానీ అందరూ మొత్తం 14 మంది కూడా డిఫరెంట్ పర్సన్సే లాటరీలో వచ్చారు. కాబట్టి వీళ్ళందరూ కూడా మొత్తం 1/6 ఆఫ్ ది లైసెన్స్ అమౌంట్ కట్టాలి. జనరల్గా గవర్నమెంటు ఈ ప్రభుత్వము ఒరిజినల్ లైసెన్స్ ఫీ కన్నా కూడా జనరల్ కన్నా కూడా 50% తగ్గించి ఇచ్చినాము ఈ షాపులకి. వాళ్ళు తగ్గించిన వాటిలో 1/6 అమౌంట్ని ఈరోజు పే చేయాలి. ప్రభుత్వం బీజీ కూడా 1 మంత్లో సబ్మిట్ చేయాలి. బ్యాంక్ గ్యారెంటీ కూడా 1 మంత్లో సబ్మిట్ చేయాలి. వీళ్ళందరికీ కూడా ప్రొవిజనల్ లైసెన్స్ ఇవ్వబడుతుంది. ఈరోజు పేమెంట్ చేసిన తర్వాత ప్రొవిజనల్ లైసెన్స్ ఇవ్వబడుతుంది ఇమీడియట్గా. అంటే ఎవరైనా సక్సెస్ఫుల్ అప్లికెంట్ అయిన వారు మనీ పే చేయకపోయినా వాళ్ళు కరెక్ట్గా మా సర్టిఫికెట్స్ కన్సర్న్డ్ క్యాస్ట్ సర్టిఫికెట్ అన్ని సర్టిఫికెట్ కరెక్ట్గా ఇవ్వకపోయినా అప్పుడు నెక్స్ట్ R1కి మేము ఇవ్వస్తాం. 7 days వరకు ప్రొవిజనల్ లైసెన్స్ ఇచ్చాము. ఈ 7 daysలో వాళ్ళు ఎత్తుకుంటారు ప్రిన్సెస్. సేమ్ రూల్స్ వాళ్ళకి ఎట్లా జనరల్ ఉండేదో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ షాప్స్ మాత్రం సేమ్ రూల్స్ ఏమి చేంజ్ ఏం లేదు. వాళ్ళకి జనరల్గా ఎట్లా జనరల్ షాప్స్లో ఎట్లా పెట్టినారో వీళ్ళు కూడా అంతే. సో ఏదైతే ఇవాళ ఈ మద్యం దుకాణాలకు సంబంధించి లాటరీ జరిగిందో, లాటరీలో షాప్ దక్కించుకున్న మహిళలు మనతో ఉన్నారు. ఆవిడ అడిగి మరిన్ని విషయాలు. మేడం చెప్పండి, మీకు షాప్ జరిగింది కదా, ఎలా ఫీల్ అవుతుంది? చాలా సంతోషంగా ఉంది సార్. నాకు ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి నారా చంద్రబాబు నాయుడు గారికి. మా కులాన్ని గుర్తించి మాకు ఈ అవకాశం ఇచ్చి మాకు ఇలాంటి మందు షాపులు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఆ విధంగా మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి మేము డ్రా వేయడం జరిగింది. ఆ డ్రాలో నాకు నెంబర్ పడినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు. ఎక్స్పెక్ట్ చేశారా ఇలా షాప్ వస్తుంది? ఎప్పుడు కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎందుకంటే అవి చేయాలంటే చాలా భారీ బడ్జెట్తో ఉంటుంది. కాకపోతే మా కులాన్ని గుర్తించి మాకు సీట్లు కేటాయించినందుకు, చాలా రాయితీ ఇచ్చినందుకు మాకు చాలా థ్యాంక్స్ అండి చంద్రబాబు నాయుడు గారు. నిజంగా స్త్రీలు కూడా గుర్తించారు మీరు. మేము వేసినందుకు, మాకు అది వచ్చినందుకు కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. ఎలా ఉంది కాంపిటీషన్? ఎలా ఉంది? అది చాలా టఫ్గా ఉంది సార్. చాలా టఫ్గా ఉంది. నెక్స్ట్ ఏంటంటే అంతమందిలో కూడా ఎవరికో కానీ విన్ రాదు కదా, అలాగా అన్ని చేసినా కూడా అంతమంది అప్లికేషన్లో నాకు రావడం కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రౌడ్గా కూడా ఉంది. మా చుట్టుపక్కల మా రిలేటివ్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే మన కులాన్ని కూడా గుర్తించి ఇలాంటివన్నీ చేసినందుకు, మనకు వచ్చినందుకు కూడా. అంటే లాటరీ పద్ధతి అంతా కూడా ఎలా జరిగిందండి? ఒక టీమ్గా బాగా సిస్టమేటిక్గా జరిగింది సార్. అంతా కలెక్టర్ గారు వచ్చారు, మొత్తం ముందు అన్ని చూపించారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి అని కూడా చెప్పారు. అన్ని డౌట్ క్లారిఫై చేసిన తర్వాత ఆ టోకెన్ నెంబర్లన్నీ చూపించారు. మమ్మల్ని చూడమన్నారు, మేము అన్నీ చూపించారు. క్యాన్స్ కూడా చూపించారు, ఎంటీగా ఉన్నాయి. అవన్నీ వేసిన డ్రాలో ఆయనే తీశారు. తీగానే ఫస్ట్ టికెట్ నాకే వెళ్ళింది. అది దానికి చాలా హ్యాపీగా ఉన్నాను కూడా. కుటుంబ సభ్యులంతా హ్యాపీ? చాలా హ్యాపీగా ఉన్నాం సార్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం.
ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ నెంబర్ మా ఫ్యామిలీ నెంబర్కి వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మా ఫ్యామిలీ అంతా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎక్స్పెక్ట్ చేశారండి వస్తుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అనుకోకుండా మాకు నెంబర్ వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. జనరల్ గా మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఇటువంటి కొత్త కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. అంటే ఏదైతే గీత కార్మికులు ఉన్నారో వాళ్ళని గుర్తించాలని పద్ధతులు తీసుకొచ్చారు. మీరు ఎలా ఫీల్ అవుతారు? మా ఈత కార్మికులందరినీ కూడా మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు, మమ్మల్ని గుర్తించి ఈ స్కీమ్ పెట్టినందుకు, మళ్ళీ మమ్మల్ని అభివృద్ధి చెందినందుకు మాకు ఒక దారి చూపించిన వాళ్ళు అయ్యారు నారా చంద్రబాబు నాయుడు గారు. నిజంగా థ్యాంక్ చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. మీరు చెప్పండి. నేను గీత కార్మికుల సంఘానికి ట్రెజరర్ అండి. ఈరోజు మేము చంద్రబాబు మమ్మల్ని గుర్తించి మాకు ఒక రాయితీతో షాపుకి ఎంత పర్సంటేజ్ తగ్గించి ఇచ్చారు. అలాగే 2 లక్షల ఫీజులో కూడా తగ్గించి ఇస్తే ఇంకా బాగుంటుంది అనేసి, అలాగే ఈ షాప్కి మాకు ఎటువంటి ఆటంకాలకు రాకుండా చూసుకుంటారని, ఇప్పుడు కాకుండా రాకుండా ఉంటారని ఎక్సైజ్ వాళ్ళకి మా సంఘం తరఫున కొద్దిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా తరఫున, మా సంఘం తరఫున, గాజువాక ప్రాదేశిక ప్రాంత సెట్టిపల్లి సంఘం తరఫున మాకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. కల్లుగీత సంఘం నాయకుడిగా చెప్పండి, ఇటువంటి కొత్త తరహా కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది కదా, అంటే కల్లుగీత కార్మికులు కూడా గుర్తించాలి, వారిని కూడా అభివృద్ధిలో తీసుకోవాలి, వాళ్ళు కూడా ఆర్థికంగా ఒక స్థాయిలో నిలబెట్టాలనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. సో ఇది తీసుకురాగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు? మీ సంఘ సభ్యులకు మీరు ఏం చెప్పారు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. యాక్చువల్గా ఈ జియో అనౌన్స్ చేసినప్పుడే మేము సంబరాలు చేసుకున్నాం. ఎందుకంటే ఈ జియో అనౌన్స్ అయినట్టు మా గీత కార్మికులు గుర్తించారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజే మేము సంబరాలు చేసుకుంటాము. అంటే ఈరోజు మాకు ఒక షాప్ వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఏదైతే ఇవాళ జరిగిన డ్రాలో షాప్ రావడం తమకు చాలా ఆనందంగా ఉందని మీరైతే ఆనందం వ్యక్తం చేస్తారు. ఏదైతే కల్లుగీత కార్మికులను కూడా ఆర్థికంగా ఒక స్థాయిలో నిలబెట్టాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేసింది. సో మద్యం దుకాణాల్లో తమకంటూ ఒక గుర్తింపుని తీసుకొచ్చే విధంగా తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తున్నామని వీరంతా సంతోషం వ్యక్తం చేస్తారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్ పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.